వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మాకాల లీలావతి 17 వార్డులో ఉన్నాను నేను. 2001 నుంచి మధ్యాహ్నం భోజనం పొదుపోలు తీసుకోమని అమలైంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వండుతూనే ఉన్నాం. 100 గ్రాములు బియ్యం ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు మాకు గౌరీ వేతనం లేదు, రూపాయికి మాత్రమే ఉన్నాం. 2004 నుంచి 2009 నుంచి గవర్నమెంట్ గౌరీ వేతనం ఇచ్చాడు 1000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ వచ్చి మేము గొడవేసిన తర్వాత, స్ట్రైక్ యూనియన్ తరఫున గొడవేసిన తర్వాత 2000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 2000 కాడ వాళ్ళకి ఎప్పుడో ఇష్టం వచ్చినప్పుడు వేస్తారు. ఈ 1000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తే అది 1వ తేదీ వస్తుందా 2వ తేదీ వస్తుందా అని తెలియట్లే మాకు. ఈ 100 గ్రాములు 1వ క్లాసు 2వ క్లాసు 3వ క్లాసు మాత్రం 3, 4, 5 వరకే మిడ్ డే మీల్స్ నదీ తీరం దగ్గర నేను అన్నం పెడుతున్నా. ఇప్పుడు పిల్లలకి అన్నం చాలేదని వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. ఎవరు? పిల్లకాయల తల్లిదండ్రులు, పిల్లలు. ఈ అన్నం 100 గ్రాముల అన్నం మాకు సాల్ట్ లేదని ఎంఈఓకి అడిగాం. సార్, బియ్యం సాల్ట్ లేదు, ఆ పాఠశాలలో బియ్యం 100 గ్రాముల లెక్కన మాకు సాల్ట్ లేదు, కూరగాయల రేట్ అయిపోయినాయి, మాకు ఇచ్చేది 5 రూపాయలు 80 పైసలు ఒక బిడ్డకి ఇచ్చేది మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే 10, 9, 5, 7, 8 10th క్లాస్ వరకు వాళ్ళకి అమలు అవుతుంది. మాకు మాత్రం 5 రూపాయలు 80 పైసలు మాత్రమే మాకు వస్తుంది. ఈ 2001 నుంచి డిసెంబర్ 23వ తేదీ నుంచి 25 సంవత్సరాలు మేము అన్నం ఉంటున్నాం. ఈ 25 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మాకేమన్నా ఇస్తారా చేస్తారని యూనియన్ తరఫున సిపిఎం తరఫున కొట్లాడే ఎవరో మాకు అదే 5 రూపాయలు 80 పైసలు ఇస్తున్నారు. అదే కేంద్రం 1000 రూపాయలు మాత్రం ఇస్తుంది. ఇప్పుడు పిల్లకాయల తల్లిదండ్రులు 2025లో 24లో కోడిగుడ్లు వడకుండా గుడ్లో ఉడకబెట్టిచ్చేస్తున్నాం. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే గుడ్లు ఉడకబెట్టి ఇవ్వాలి, తిరగబోయాలంటే తిరగబోసేదానికి మాకు డబ్బు రాదు. గుడ్లు తిరగబోసేదానికి మాకు డబ్బు రాదు. జావు పోస్తే మాకు వారానికి 2 సూళ్ళు పెట్టాలి. జావు శనివారం, మంగళవారం బేస్తారు. వారానికి 3 సూళ్ళు జావు పోయాలి. ఆ జావుకి కూడా మాకు టయానికి డబ్బులు ఇవ్వరు. అది కూడా ఇప్పుడు ఆన్లైన్ అంటున్నారు. ఆన్లైన్లో జావుని తీయటంలే, జావుని ఆన్లైన్లో తీయటంలే. ఒక చిక్కీలు కోడిగుడ్లు మేమేం చేసి పెడుతున్నాము అది మాత్రమే అమరావతికి పోతుంది. ఈ జావు మాత్రం పోదు. కాబట్టి ఈరోజు హెడ్ మాస్టర్ నీకు 9000 రూపాయలు జీతం వస్తుంది, గవర్నమెంట్ ఇస్తున్నారు, నువ్వు బాగా పెట్టాలి అని నన్ను దబాయిస్తుంది. టీచర్లకి సంబంధం లేదు, ఇది గవర్నమెంట్కి సంబంధం. వాళ్ళు బళ్ళకి వచ్చినాక 1వ క్లాస్ 3వ క్లాస్కి 5వ క్లాస్కి వచ్చినప్పుడు పాఠాలు చెప్పేదానికే కానీ మధ్యాహ్నం భోజనం మీద పెత్తనం చేసేదానికి లేదు. గవర్నమెంట్ ఆ మాదిరి ఆర్డర్ ఇవ్వలేదు వాళ్ళకి. ఈరోజు 124 పాఠశాలలు వెంకటగిరి మండలానికి ఉన్నాయి. ఈ 120 పాఠశాలల్లో ఇదే మాదిరి అరాచకరం జరుగుతుంది. ఎంఈఓలు, హెడ్ మాస్టర్ కానీ ఎంఈఓ కానీ వండి పెట్టండి మీకు ఇస్తారు అంటున్నారే కానీ మాకు ఇవ్వటంలే. కేంద్రం చూడటంలే, స్టేట్ గవర్నమెంట్ చూడటం లేదు. ఈ బాధలు ఎవరికి చెప్పాలి? అడిగితే అర్జీలు ఇస్తే మాకు సంబంధం లేదమ్మా, మీరు గవర్నమెంట్ అడగమంటున్నారు. గవర్నమెంట్ ఏమంటే 5 రూపాయలు 80 పైసలు మాత్రం ఇస్తున్నదే కానీ దానికి మించి ఇవ్వటంలే. గౌరవ వేతనం 1000 రూపాయలు ఇస్తుంది. మేము 7000 డిమాండ్ చేసాం, మాకు ఇవ్వమని. 7000 కూడా మాకు ఇవ్వలే. కేంద్రంలో శాంక్షన్ అయింది, అయినా దాన్ని వదల్లా, అట్లే ఉంది. అందుకనేసి మేమందరం కలుసుకొని మిడ్ డే మీల్స్లు టీచర్లు హెడ్ మాస్టర్లు మమ్మల్ని హింస పెడుతున్నారు. వండండి పెట్టండి అని పేరెంట్స్ రెచ్చగొడుతున్నారు. అమ్మా ఆ బళ్ళో 10,000 వస్తుంది, ఆ 10,000 రూపాయలు వాళ్ళు సరిగ్గా పెట్టడం లేదు
అనేసి పేరెంట్స్ని హెడ్ మాస్టర్గా ఉండేవని రెచ్చగొడుతున్నారు. వాళ్ళు వచ్చి మా మీదకి, అమ్మ మీరు వండకపోతే మానేసిండి, గవర్నమెంట్ ఇచ్చింది మీకు ఉచితంగా ఇస్తున్నారా, ₹5.80 వాళ్ళకి తెలియట్లా, మాకు ₹20 లెక్కన అనుకుంటున్నారు వాళ్ళు. గవర్నమెంట్ ₹5.80 మాత్రం తెలియట్లే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనం, పోస్ట్ ఆఫీసు, రైల్వే డిపార్ట్మెంట్ కేంద్రం ఇస్తుంది. ఇది స్టేట్కి సంబంధం లేదు, కేంద్రం మాత్రం మాకు ఇస్తుంది. ఆ కేంద్రం ఇస్తే ఎందుకు తీసుకున్నారమ్మా మీరు అప్పట్లో అంటే, గవర్నమెంట్ కదా, ఏదో కొద్ది కాలం అయితే అంగన్వాడీ వాళ్ళకి ఎలా ఇస్తున్నారో అదే ప్రకారం మాకు ఇస్తారని మేము ముందుకు వచ్చినాం. అంతేగాని ఈరోజు మాకు పుల్లగాడు ఆలిపోతున్నాయి, ఎందుకంటే అప్పు తెచ్చి పెట్టలేకపోతున్నాం. కూరగాయల రేటు ఎక్కువైపోయింది. బేస్తారం అయితే కాయగూరలు అన్నం వేయాలి, కోడిగుళ్ళు తిరగబోయాలి, కురమా చేయాలి, ఎక్కడ తెచ్చి పెట్టగలుగుతాము? ₹5.88 మిడ్ డే మీల్స్ ఒక బిడ్డకి ₹5.80 ఇస్తే మేము ఎక్కడ తెచ్చి పెట్టగలుగుతాం? టయానికి డబ్బులు ఎవరో 3 నెలలకి 4 నెలలకి వాళ్ళు ఇష్టపడినట్టు ఇస్తారు మాకు. అప్పుడు దాకా అప్పు తెచ్చిన వాళ్ళు గమనుంటారా? కూరగాయలు అంగటి వాళ్ళు గమనుంటారా? చిల్లర సాగున వాళ్ళు గమనుంటారా? ఇవన్నీ గవర్నమెంట్కి తెస్తే దాన్ని పట్టించుకోవటం లేదు. టీచర్లు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. ఇది దయచేసి స్టేట్ గవర్నమెంటు దీన్ని షేరికి తీసుకొని మిడ్ డే మీల్స్ మీద ఒత్తిడి ఎక్కువైపోతుంది. మేము చేయలేకపోతున్నాం, మాకు జబ్బులు వచ్చేస్తున్నాయి, మాకు ఇన్సూరెన్స్ లేదు. గవర్నమెంట్ ద్వారా మాకు ఏదైనా బాగలేకపోయినా గవర్నమెంట్లో మాకేమీ లేదు. మాకు అన్నం ఉంచేటప్పుడు గింజ మా పైన పడినా, లేదు గ్యాస్ ముట్టించేటప్పుడు గ్యాస్ బయటకు తగులుకుపోయినా మాకేదీ లేదు. మేము గవర్నమెంట్కి ఉచితంగా చేస్తున్నామా కానీ మాకంటూ గవర్నమెంట్ ధరకు ఏమీ లేదు. ఇది ఇప్పుడు ధర్నా చేయాలి. మేము ఆదివారం రోజు ధర్నా చేస్తాం. ఆదివారం రోజు ధర్నా చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడుండే ఎంఈఓకి, ఎండిఓకి, ఎంఆర్ఓకి వీళ్ళకి అందరికీ అర్జీలు ఇస్తున్నాం. మా సమస్యలు చెప్తుంటే మాదేముందమ్మా, మీరు చెప్పింది మేము పెడతామే కానీ మా చేతుల్లో లేదంటున్నారు వాళ్ళు. మా చేతుల్లో జరిగేది కదా అది. సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఇస్తుందో అదే ప్రకారం మీరు పెట్టండి. దొక్క సీతమ్మ అని చెప్పేసి చెప్తున్నారు. మధ్యాహ్నం భోజనాన్ని దొక్క సీతమ్మ లాగా దాంట్లో కలిపారు. కానీ ఈ పవన్ కళ్యాణ్ సారగాడ ఏమీ పట్టించుకోవట్లే. విజయమేసులో ఎంత కష్టపడుతున్నారా? వాళ్ళు టయానికి 11:50కి పెట్టాలి బళ్ళు. 5వ క్లాస్ పిల్లకాయలు గిన్నెలు ఎత్తుకొని బళ్ళే నిలబడిపోతారు. మేము పోయే కాలకి కరెక్ట్గా 12:10కి పెట్టేయాలి అన్నం. మేము ఎంత కష్టపడి పెట్టాలి? మాకు ఇచ్చేది గవర్నమెంట్ ₹1000 కదా, స్టేట్ గవర్నమెంట్ 2000 ఇస్తుంది. ఆ 2000 కూడా ఒకేసారి వేయరు. 25వ తారీఖు 2 నెలలు 3 నెలలు అలా ఇస్తున్నారు. ఆ డబ్బులు మేము తీసుకుంటున్నాం, ఎందుకంటే ప్రజాసేవ చేస్తున్నామే కానీ దాని మీద మాకు జీతాలే లేవు, ఏమీ లేవు. ఈరోజు టీచర్లు మాకు ఒత్తిడి, హెడ్ మాస్టర్లు మీరు వంటే వండండి లేకపోతే మానేసుకోండి అని చెప్తున్నారు. అది గవర్నమెంట్ షేరికి తీసుకొని మాకు న్యాయం చేయాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.